గైస్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. అసలు ఎవరైనా ఇమాజిన్ చేశారా జింబాబ్వే సూపర్ 8 కు క్వాలిఫై అవుద్దని? అలాంటిది వాళ్ళు వచ్చేసరికి టేబుల్ టాపర్స్. మొన్నేమో ఆస్ట్రేలియాను ఓడించారు. అలాగే ఇవాళ శ్రీలంక. సో టేబుల్ టాపర్ 3 మ్యాచెస్ ఆడింటే 3 గెలిచారు. అండ్ వాళ్ళ ఓపెనర్ బెన్నెట్ 3 మ్యాచెస్ లో మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు. సో అసలు ఏం జరిగింది ఈ మ్యాచ్? సో జింబాబ్వే గురించి కొంచెం మాట్లాడుకున్నాం, ఎందుకంటే మనకు మ్యాచ్ ఉంది 26న. సో ఎంతమంది ఎగ్జాక్ట్‌గా ఉన్నారో ఆ మ్యాచ్ కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో శ్రీలంక ఎక్కడ మిస్టేక్ చేసింది అండ్ జింబాబ్వే డిడ్ ఇట్. ఎక్కడ మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు, ఎక్కడ గేమ్ లూజ్ అయింది అనేది ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. సో శ్రీలంక వచ్చేసరికి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది అండ్ శ్రీలంక ఓపెనర్స్ చూసుకుంటే పతుమ్ నిశాంక అలాగే కుశాల్ పెరీరా. సో మంచి పార్ట్నర్షిప్ వచ్చింది, లైక్ మంచిగా స్కోర్స్ చేశారు. పవర్ ప్లేలో పతుమ్ నిశాంక అలాగే కుశాల్ పెరీరా మంచి మంచి స్కోర్ చేశారు. అండ్ ముజరాబ్ అని వేసిన 5th ఓవర్లో వచ్చేసరికి కుశాల్ పెరీరా అవుట్ అయ్యాడు, లైక్ పవర్ ప్లేలో లాస్ట్ బాల్ కు, ఐ మీన్ 5th ఓవర్లో లాస్ట్ బాల్. సో కుశాల్ పెరీరా వచ్చేసరికి 14 balls కు 22 రన్ చేశాడు, అందులో 4 fours ఉన్నాయి. అండ్ తర్వాత వచ్చేసరికి పతుమ్ నిశాంక అండ్ కుశాల్ మెండిస్ మధ్య, ఐ మీన్ కుశాల్ మెండిస్ వచ్చేసరికి చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాడు. అండ్ ఆ ఫేస్ లో స్కోర్ బోర్డ్ ప్రెషర్ పడకుండా లైక్ పతుమ్ నిశాంక బ్యూటిఫుల్ షాట్స్ ఆడారు, లైక్ ఓవర్ మంచిగా నెట్ రన్ రేట్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. అండ్ 12.1 ఓవర్లో అక్కడ కుశాల్ మెండిస్ వచ్చేసరికి ర్యాన్ ఓవర్లో లైక్ ఫ్రంట్ బూట్కి వచ్చి స్టెంప్ అవుట్ అయ్యాడు. సో కుశాల్ మెండిస్ లైక్ మంచి లాస్ట్ 2 మ్యాచెస్ మంచిగా పర్ఫార్మెన్స్ చేసిన, ఈ మ్యాచ్ లో కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. తను వచ్చేసరికి 20 balls 14 runs మాత్రమే చేశాడు. అండ్ అక్కడ నుంచి లైక్ యాక్చువల్గా జింబాబ్వే కంబ్యాక్ ఇచ్చింది. సో తర్వాత వచ్చిన క్రీమర్ బౌలింగ్ లో పతుమ్ నిశాంక వచ్చేసరికి అవుట్ అయ్యాడు. సో దట్స్ ద మ్యాచ్ టర్నింగ్ పాయింట్. సో పతుమ్ నిశాంక అవుట్ అయ్యేసరికి లైక్ పతుమ్ నిశాంక వచ్చేసరికి 41 balls కు 62 runs చేశాడు, అందులో 8 fours ఉన్నాయి. అండ్ వన్స్ పతుమ్ నిశాంక అవుట్ అయ్యేసరికి, సో తను అవుట్ అయ్యేసరికి 13.4 overs లో. సో దాని తర్వాత ఆల్దో లైక్ రత్నాయక్ స్కోర్ చేస్తున్నా, స్కోర్ అనేది మంచిగానే వస్తున్నా, బట్ మూమెంటం లైక్ వికెట్లు త్వరగా కోల్పోయారు, లైక్ కమిండ్ మెండిస్ కానీ అలాగే శనక కానీ ఇమ్మీడియట్ గా వికెట్లు ఫాల్ అయ్యారు. సో వికెట్లు ఫాల్ అయిన తర్వాత ఆల్దో వికెట్లు పడుతున్నా, రత్నాయక్ వచ్చేసరికి బ్యూటిఫుల్ గా ఆడాడు. అండ్ రత్నాయక్ వచ్చేసరికి 25 balls కు 44 runs చేశాడు. తను వచ్చేసరికి 19th ఓవర్ అవుట్ అయ్యాడు. అండ్ లాస్ట్ ఓవర్లో వెళ్ళలాగే వచ్చి కొంచెం ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు, లైక్ 3 4లు కొట్టాడు. సో ఓవరాల్ చూసుకుంటే 20 overs కంప్లీట్ అయ్యేసరికి 178 for 7. సో ఇట్ వాజ్ వెరీ గుడ్ స్కోర్, డీసెంట్ స్కోర్ అని చెప్పొచ్చు, లైక్ విన్నింగ్ స్కోరే. అండ్ 178 for 7. అండ్ న్యూజిలాండ్ నుంచి చూసుకుంటే ముజరాబ్ అని 2 wickets చేశారు, అలాగే బ్రాడ్ ఈవెన్స్ 2 wickets అండ్ క్రీమర్ 2 wickets, రాన్బర్ల్ 1 wicket తీశాడు. సో 178 టార్గెట్ తో దిగిన ఎవరు లైక్ జింబాబ్వే చూసుకుంటే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మంచిగా వచ్చింది, లైక్ దే పర్ఫార్మ్డ్ వెరీ వెల్. సో పవర్ ప్లేలో మంచిగా స్కోర్ చేశారు. అండ్ ఎవరైతే బెన్నెట్ అలాగే మరుమని వాళ్ళ వికెట్ కీపర్, సో ఇద్దరు మంచిగా పవర్ ప్లేలో మంచిగా యూటిలైజ్ చేసుకున్నారు, మంచిగా స్కోర్ చేశారు. సో మంచిగా లైక్ బ్యూటిఫుల్ ఫోర్స్ కొట్టారు. సో 8th ఓవర్లో యాక్చువల్గా ఫస్ట్ వికెట్ పడింది, అప్పుడు వచ్చేసరికి వెళ్ళలాగే బౌలింగ్ లో సేమ్ క్యాట్ అండ్ బౌల్, లైక్ వెళ్ళలాగే క్యాచ్ ఇచ్చి మరుమని అవుట్ అయ్యాడు. సో తను వచ్చేసరికి 26 balls కు 34 runs చేశాడు, అందులో 5 fours అలాగే ఒక్క 6 ఉంది. అండ్ తర్వాత వచ్చిన రాన్బర్ల్ లైక్ రెచ్చిపోయాడు. సో క్విక్ ఇన్నింగ్స్ లైక్ సమ్ ఫైర్ ఇన్ యాక్స్ ఆడాడు, లైక్ తను వచ్చేసరికి 12 balls కు 23 runs చేశాడు, 2 fours అలాగే 1 6. అండ్ అప్పటికే లైక్ 11.4 overs కి 98 ఉన్నది. అండ్ తర్వాత వచ్చిన సికిందర్ రజా. సో సికిందర్ రజా స్టార్టింగ్ కొంచెం టైం తీసుకున్నాడు, లైక్ ఫస్ట్ 8 balls కు సమ్వేర్ అరౌండ్ 3 to 4 runs మాత్రమే చేశాడు. అండ్ తర్వాత చూసుకుంటే వేరే లెవెల్లో ఆడాడు, లైక్ బిగ్ 6 కొట్టాడు, లైక్ తను చూసుకుంటే 4 6లు కొట్టాడు, అలాగే 2 4లు కొట్టాడు. అండ్ సో గేమ్ అనేది లైక్ కంట్రోల్ అవుట్ ఆఫ్ కంట్రోల్. సో 18th ఓవర్ యాక్చువల్ గా టర్నింగ్, లైక్ 19th ఓవర్ వచ్చేసరికి టర్నింగ్ ఓవర్. అక్కడ
హేమంత్ బౌలింగ్‌లో. సో, అక్కడ చూసుకుంటే హేమంత్ బౌలింగ్‌లో సికిందర్ రజా ఔట్ అయ్యాడు. అలాగే ముస్కివా ఔట్ అయ్యాడు. సో, ఆ ఓవర్‌లో పెద్దగా రన్స్ రాలేదు. లైక్ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడ్డాయి. అండ్ లాస్ట్ ఓవర్‌లో 8 రన్స్ కావాలి. 8 రన్స్ కావాలన్నప్పుడు ఆహ్, తినొచ్చేసరికి మునియోగా. సో, తనొచ్చేసరికి ఒక 6 కొట్టి ఓవర్ కంప్లీట్ చేసేసాడు. అండ్ బ్రెయిన్ బెన్నెట్ కూడా ఆ ఓవర్‌లో ఒక 4 కొట్టాడు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే శ్రీలంక మిస్టేక్ వచ్చేసరికి న్యూజిలాండ్ దే డిడ్ వెరీ వెల్ అండ్ ఎస్పెషల్లీ టాక్ అబౌట్ బ్రెయిన్ బెన్నెట్. సో, బ్రెయిన్ బెన్నెట్ అనేది వేరే లెవెల్‌లో ఆడుతున్నాడు. సో, తను చూసుకుంటే లైక్ ఓమన్ మీద చూసుకుంటే 48 రన్స్ ఉన్నాయి. అలాగే ఆస్ట్రేలియా మీద చూసుకుంటే 64 రన్స్ ఉన్నాయి. అలాగే శ్రీలంక ఇవాళ చూసుకుంటే 63 రన్స్ ఉన్నాయి. మంచి ఆల్దో కొంచెం స్ట్రైక్ రేట్ కొంచెం కన్సర్న్‌గా ఉన్నా బట్ హీ వాజ్ లైక్ ఓపెనింగ్‌లో మంచి ప్లాట్‌ఫార్మ్ సెట్ చేస్తున్నాడు. అండ్ శ్రీలంకకు చూసుకుంటే వాళ్ళకు సమ్‌హౌ కొలంబో వర్కౌట్ అవ్వడం లేదు. ఇన్ ద సెన్స్ లైక్ అక్కడ చూసుకుంటే శ్రీలంక 34 మ్యాచ్‌లు ఆడింది. అందులో 9 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. 25 మ్యాచ్‌లు ఓడిపోయారు. సో, సమ్‌హౌ కొలంబోలో వర్క్ అవ్వట్లేదు. అండ్ ఇంకోటి శ్రీలంకకొచ్చేసరికి ఫైటింగ్ లైక్ విన్నింగ్ స్కోరే బట్ వాళ్ళు లూజ్ అవ్వడానికి మెయిన్ కారణం కెప్టెన్సీ అని చెప్పొచ్చు. అలాగే వాళ్ళ మెయిన్ బౌలర్ లైక్ కొంచెం ఇంజురీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. లైక్ పతిరానా అలాగే హర్షరంగ మధ్యలో లాస్ట్ మ్యాచ్‌లో వెళ్ళిపోయారు. అండ్ ఈ మ్యాచ్ చూసుకుంటే వాళ్ళు చెమీరాకు రెస్ట్ ఇచ్చారు. అండ్ ఈవెన్ తీక్షణ చూసుకుంటే ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయ్యాడు. సో, ఓవరాల్‌గా వెరీ డీసెంట్. లైక్ జింబాబ్వే అప్పట్లో బాగా ఉండేవాళ్ళు. సో, నౌ దే ఆర్ పర్ఫార్మింగ్ వెల్. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. లైక్ ఇండియాకు సౌత్ ఆఫ్రికా, వెస్ట్ ఇండీస్ అలాగే జింబాబ్వే మంచి టఫ్ సూపర్ 8లో మంచి టఫ్ టీమ్స్ ఉన్నాయి. అండ్ ఎవ్రీ టీమ్ లైక్ లూజ్ అవ్వలేదు గ్రూప్ స్టేజ్‌లో. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ ప్లేయింగ్ అగైన్స్ట్ ఇండియా, జింబాబ్వే. అది వచ్చేసరికి చెన్నైలో ఉంది మ్యాచ్. చపాక్ స్టేడియం. ఎలా జరుగుతుంది? లెట్స్ సీ హౌ. సూపర్ 8 చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. లైక్ టీమ్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అండ్ బౌలింగ్ చూసుకున్న, బ్యాటింగ్ చూసుకున్న జింబాబ్వేది అద్భుతంగా ఉంది. రియల్ థ్రెటర్స్ ఇండియాకు. లెట్స్ సీ. అప్పుడు ఆ మ్యాచ్ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి? మీరు అనుకున్నారా అసలు జింబాబ్వే క్వాలిఫై అయిద్దని? అండ్ జింబాబ్వే ఇవాళ మ్యాచ్ గెలవడానికి ఏం కారణం అనేది కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. ఎవరైతే ఇప్పటి వరకు ఈ వీడియో చివరి వరకు చూసారో యూ గైస్ ఆర్ ట్రూలీ క్రికెట్ లవర్స్. థాంక్ యూ సో మచ్.